ఓ మై గూగుల్ మదర్, ఏమన్నా పని చేసావా? ఎక్కిచ్చేస్తావు కదా. I don't know, but I'll remember if you tell me. What's your mother's name? Shit. What a comedy. నేను ఓ మై గూగుల్ మదర్ అంటే అది రెస్పాండ్ అవుతుంది చూసినారా? పరిస్థితి ఏంటంటే తీసుకొచ్చేసి ఇరికిచ్చేసినది నన్ను. ఇట్లా రివర్స్ చేయడానికి ఆప్షన్ లేదు. ఎంత చిన్న రోడ్ అంటే చూడండి. తొందర బాబు ఇచ్చేస్తున్నా. అసలు లిటరల్గా షివరింగ్ వస్తుంది నాకైతే, కంప్లీట్ షివరింగ్ వస్తుంది అసలు. టోటల్ ఓవరాల్గా నార్మల్గా ఉన్నది ఒక్కసారి మొత్తం నాకన్నా హైట్ వచ్చేసిన అలలు అయితే ఒక్కసారి అయితే భయంతో మొత్తం ఒక్కసారి తడిచిపోయింది నాకైతే కంప్లీట్గా. చలో రైట్, ఫైనల్లీ కన్యాకుమారిని వదిలేసే టైం అయితే వచ్చేసింది అనమాట. ఇవాళ 4 to 5 days నుంచి ఇక్కడే కంటిన్యూగా స్పెండ్ చేస్తూనే ఉన్నా ఎడిటింగ్లో. అక్కడ మొత్తం అంతా కంప్లీట్ ఎడిటింగ్లోనే ఉండే అనమాట. కొన్ని చిన్న వ్యూ పాయింట్స్ అవి చూసుకున్నాను. అండ్ ఇక్కడి నుంచి యాక్చువల్గా స్టాచ్యూ దగ్గరికి వెళ్దాం అనుకున్నాను, బట్ స్టాచ్యూ దగ్గరికి వెళ్దామా వద్దని ఆలోచిస్తున్నా. చూద్దాం ఒకసారి. పాసిబిలిటీ ఉంటేనేమో స్టాచ్యూ చూసుకొని వెళ్ళిపోదాం, లేదంటే ఇక్కడ నుంచి కోవెలం అని చెప్పేసి ఒక 2.5 kilometers లోపల, కేరళ కోవెలం కాదు, తమిళనాడులోనే ఒక చిన్న ప్లేస్ అంట కోవెలం అని చెప్పేసి. సో అక్కడ సన్సెట్ పాయింట్ చాలా బాగుంటుంది అని చెప్పేసి విన్నాను. లోకల్స్తో కనుక్కుంటే చెప్పారనమాట. సో అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఒకసారి ఇక్కడ వివేకానంద స్టాచ్యూ చూసుకొని అటు నుంచి కోవెలం వెళ్ళిపోదాము ఒకవేళ పాసిబుల్ అయితే. సో దట్స్ ద ప్లాన్, లెట్స్ గో. చూద్దాం ఏమవుతుందో చూద్దాం. ఇక చెప్పడం మర్చిపోయాను, యాక్చువల్గా శ్రీనివాస హోమ్ స్టే అనమాట ఇది. సో ఇందులో నేను లాస్ట్ నైట్ ఇక్కడే ఉండే అనమాట. సో ఇందులో వచ్చేసి మనకి టోటల్ ఫ్యామిలీ వైజ్ కానీ ఫ్రెండ్స్ వైజ్ కానీ ఎవరు వచ్చినా కూడా కంప్లీట్ ఏసీ నాన్ ఏసీ కంప్లీట్ రూమ్స్ అవైలబిలిటీ ఉన్నాయి అనమాట. అట్ ద సేమ్ టైం కిచెన్ కూడా ఉంది ఇందులోనే. సో ఇక్కడ నుంచి మనకి బెస్ట్ లైట్ హౌస్ వ్యూస్ అండ్ సముద్రం వ్యూ కంప్లీట్ ప్రాపర్గా ఉందన్నమాట. అట్ ద సేమ్ టైం ఇది ఇక్కడనే అనమాట, లైట్ హౌస్ రోడ్లోనే ఉంటుంది. సో ఈ హోమ్ స్టే వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీ హోమ్ స్టే అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరికైనా హోమ్ స్టే కోసం చూస్తే కనుక ఇక్కడ వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇదే వచ్చేసి కోవలం బీచ్ అనమాట. ఆల్ ఆర్ టోటల్ కంప్లీట్ కన్యాకుమారికి శాండ్ బీచ్ ఇదే వస్తుంది. లైక్ ఇక్కడ నుంచి మొత్తం కంప్లీట్గా మీకు కన్యాకుమారి కోస్టల్ మొత్తం టోటల్ ఓవరాల్గా మీకు ఎక్కడ శాండ్ బీచ్ ఉండదు. కన్యాకుమారి నుంచి ఒక 2-3 kilometers డిస్టెన్స్లో ఉందన్నమాట ఇది. సో మీరు ఎప్పుడైనా కన్యాకుమారికి వచ్చి శాండ్ బీచ్ మిస్ అవుతున్నాం అనుకుంటే ఇక్కడికి విజిట్ చేయొచ్చు అనమాట. సో అదనమాట మ్యాటర్. ఇప్పుడే మనం లంచ్ ప్రిపేర్ చేసుకున్నాము. సో తినేసి సన్సెట్ కోసం వెయిట్ చేద్దాం, కాసేపు వెయిట్ చేసి సన్సెట్ చూసుకొని టువర్డ్స్ కేరళ సైడ్ స్టార్ట్ అయిపోతాం ఇంకా. తొందర పోవాలి బాబు. ఇచ్చేస్తున్నా బాబు. అరే మన వాడు ఉంటే పరిస్థితి ఏందిరా మనది. అయ్యా మా బాబు, ఇందాక నేను ఆడున్న మొత్తం ముంచి పడేసింది. అయ్యో ఎంత పెద్ద అలలు వస్తున్నాయో తెలుసా అసలు. ఓ మై గాడ్ దేవుడా, నాకన్నా హైట్ వచ్చేస్తున్నారు నాయన. మీకు వీడియోలో అస్సలు కనిపిస్తూనే లేవు, కానీ
వాము 5 సెకండ్స్లో మొత్తం నిండిపోయింది మొత్తం. అసలు మొత్తం తడిచిపోయినా నేనైతే. నేను అక్కడ నించుంటే నాకన్నా హైట్ వచ్చేసింది తెలుసా అలా. అసలు అమ్మ బాబోయ్, అసలు లిటరల్గా షివరింగ్ వస్తుంది నాకైతే. కంప్లీట్ షివరింగ్ వస్తుంది అసలు. టోటల్ ఓవరాల్గా నార్మల్గా ఉన్నది. ఒక్కసారి మొత్తం నాకన్నా హైట్ వచ్చేసినాయి అలలు అయితే. ఒక్కసారి అయితే అసలు మస్తు భయమైంది అసలు. చూస్తున్నారు కదా, ఇదంతా నార్మల్ ఫ్లోటింగ్ కాదు. నేను ఇందాక అక్కడికి వెళ్ళినా ఇది నార్మల్ ఫోర్స్ కాదు. ఒక్కసారి వచ్చి ఎత్తేసి లోపల తీసుకెళ్ళిందంటే ఇదంతా వాటర్ మొత్తం తీసేసుకొని లోపలికి తీసుకెళ్ళిపోతుంది అనమాట. అమ్మ బాబోయ్, లైవ్లో ఫస్ట్ టైం అసలు. సూపర్ ఎక్స్పీరియన్స్ అసలు నాకైతే. భయంతో మొత్తం ఒక్కసారి తడిచిపోయింది నాకైతే కంప్లీట్గా. సో ఫైనలీ మొత్తానికైతే కన్యాకుమారి దగ్గరనే కోవలం బీచ్లో చాలాసేపటికి స్పెండ్ చేసి సన్సెట్ చూసుకున్నాను అనమాట. ఇటు నుంచి మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి తిరుప్పరపు వాటర్ ఫాల్స్ అనమాట. తిరుప్పరపు వాటర్ ఫాల్స్ ఇది వచ్చేసి మనకి కేరళ తమిళనాడు బార్డర్లో వస్తుందంట. అక్కడికి వెళ్ళేసి అది కవర్ చేసుకుని అటు నుంచి కేరళకి ఎంట్రీ అవ్వాలి. సో ఇటు నుంచి అరౌండ్ 80 కిలోమీటర్స్ 60 to 70 కిలోమీటర్స్ చూపిస్తున్నట్టుంది. సో ఆన్ ది వే చూద్దాం, వెళ్ళేసి కవర్ చేసుకుని వద్దాం. అట్ ద సేమ్ టైం కన్యాకుమారి కూడా చాలా ఎక్స్పీరియన్స్ చేస్తాం. లైక్ ఆల్రెడీ నేను ఇంతమందికి కన్యాకుమారికి 2 times వచ్చాను. లైక్ ఆల్రెడీ ఇంతమంది స్టాచ్యూ దగ్గరికి వెళ్ళేసి వచ్చాను అనమాట. లైక్ అందుకే ఈసారి స్కిప్ చేసి డైరెక్ట్ వెళ్ళిపోతున్నాను అనమాట. సో లెట్స్ గో టు తిరుప్పరపు వాటర్ ఫాల్స్. సో టైం 7:30 అయిపోతుంది. సో కంటిన్యూ అయితే మనం రైడ్ చేయలేమని చెప్పేసి ఇక్కడ పెట్రోల్ బంక్లో అడిగాను. అక్కడ వాళ్ళు నాకు 24 hours పెట్రోల్ బంక్ కాదని చెప్పేసి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఈ టెంపుల్లో కూడా అడిగాను అనమాట. సో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయలేదు. సో ఖచ్చితంగా ఇట్లా సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సిందే. సో ఇట్లా ఉంటుంది అనమాట ఒక్కోసారి పరిస్థితి. రిజెక్షన్స్ ఇట్లా ఉంటాయి, చాలా కష్టం అనమాట. ఒకసారి పార్కింగ్ దొరకడమే కష్టము. కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయరు, అట్లా ఉంటుంది సిచ్యువేషన్ అయితే. ఇక్కడ నుంచి నెక్స్ట్ 4 kilometers తర్వాత ఇంకో పెట్రోల్ బంక్ ఉందన్నమాట. సో ఆ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి చెక్ చేద్దాం. వాళ్ళు పర్మిషన్ ఇస్తే అక్కడ నైట్ స్టే చేయొచ్చు, లేదంటే ఇంకో పెట్రోల్ బంక్. దట్స్ ఇట్. సో లెట్స్ గో ఫర్ ది నెక్స్ట్ పెట్రోల్ బంక్. సో ఫైనల్లీ పెట్రోల్ బంక్స్ వెతుకుతూ నాగర్కోయిల్ వరకు వచ్చేసామన్నమాట. సో ఇక్కడే నియరెస్ట్ ఎక్కడైనా పెట్రోల్ బంక్ చూసుకొని నైట్ స్టే చేసేసుకుందాం. సో మనకి నాగర్కోయిల్ నుంచి తిరుప్పరపు వాటర్ ఫాల్స్ వచ్చేసి అరౌండ్ 8 kilometers ఉంది. దట్స్ ఇట్ అంతే. మ్యాక్సిమం రేపు మార్నింగ్ తొందరగానే వెళ్ళిపోవచ్చు. మార్నింగ్ వెళ్ళిపోయి తిరుప్పరపు వాటర్ ఫాల్స్ కవర్ చేసుకుని టువర్డ్స్ కేరళ బార్డర్లో ఎంట్రీ అయిపోతాం ఇక. సో దట్స్ ద ప్లాన్. సో నౌ సర్చ్ ఫర్ పెట్రోల్ బంక్ ఇన్ నాగర్కోయిల్. లెట్స్ మూవ్. చలో రైట్. ఫైనల్లీ మొత్తానికి అయితే మనం ఇక్కడ ఒక పెట్రోల్ బంక్లో ఆగామన్నమాట. నైట్ స్టే తీసుకున్నాం ఇక్కడ పెట్రోల్ బంక్లో. అండ్ రెస్ట్ రూమ్ దగ్గర ఫ్రెష్ అవుతున్నాను నేను అక్కడ బ్యాక్ సైడ్లో. సో మొత్తం ఒక గ్యాంగ్ వచ్చిందనమాట టోటల్ ఇక్కడ వీళ్ళు. సో హాయ్ బ్రో. హాయ్. సో వీళ్ళు ఏంటంటే యాక్చువల్లీ ఈ 3 bikes మీద, సో టోటల్ ఈ 3 bikes మీద అరౌండ్ ట్రావెలింగ్ చేస్తున్నారంట. బ్రో ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తున్నాం మీరు టోటల్గా? యాక్చువల్లీ ఇప్పుడు హొసూరు నుంచి కన్యాకుమారి ట్రావెల్ చేస్తున్నాము. అండ్ ఆఫ్టర్ కన్యాకుమారి కోస్టల్ ఏరియాస్ అంతా తిరిగి విల్ గో టు కేరళ. కేరళ में कौन सा जगह? కోవలం, తిరువనంతపురం. How many days plan for the 2 days? Total 2 days. సో ఇప్పుడే మేము దిగాము బస్ నుంచి. సో వీ రెంటెడ్ 3 bikes. Oh, here only we rented this one. ఇక్కడే. సో each bike costed us 500 rupees. సో వీ పేడ్ లైక్ 6,000 ఇన్ టోటల్ అడ్వాన్స్. సిన్స్ వీఆర్ ఇది చేసాము 3 days కి బుక్, 2 days బుక్ చేసాము కదా. సో వీ హ్యావ్ టు పే 500 per day. సో టోటల్ మొత్తంగా 6,000 పే చేసాము. అండ్ వీ హ్యావ్ టు సబ్మిట్ DL అండ్ ఎవ్రీథింగ్.
ఎప్పుడు ట్రావెల్ చేస్తున్నాము కంప్లీట్గా. సో కంప్లీట్ లో బడ్జెట్ ట్రావెలింగా లేదంటే ఇలా? వీఆర్ నాట్ అంటే కంఫర్టబుల్గా ఉండాలి. వీఆర్ నాట్ కటింగ్ డౌన్ ఎక్స్పెన్సెస్. అంటే అందరు యాక్చువల్గా ట్రావెలింగ్ అంటేనే కంప్లీట్ ఏదో ఒక లగ్జరీ హోటల్స్ తీసుకోవడం అవి చేస్తూ ఉంటారు. మీరు కంప్లీట్గా వాష్రూమ్ పబ్లిక్ వాష్రూమ్స్ యూజ్ చేస్తున్నారు లైక్ అట్లా. దాని గురించి ఇన్స్పైరింగ్ ఏంటి అసలు? మనకి ఏదైనా రిసోర్సెస్ అవైలబుల్ ఉంటే దాన్ని యూస్ వాడుకోవాలి. ఇప్పుడు మనకి ఈ రిసోర్స్ అవైలబుల్ ఉంది, వీఆర్ యూజింగ్ ఇట్. ఓకే, అదే బడ్జెట్ ప్రకారం వీ హ్యావ్ టు అడ్జస్ట్. నో నీడ్ వేస్ట్ ఆఫ్ మనీ లైక్ దట్. మనీ. ఓకే, ఇఫ్ ఇట్స్ పబ్లిక్ రిసోర్సెస్ అవైలబుల్ ఉంది కదా, సో కాబట్టి అది దాన్ని యూస్ చేసుకుంటే మనకి బడ్జెట్ సేవ్ అవుతుంది, ప్లస్ వీ కెన్ ఇన్వెస్ట్ ఇట్ సమ్వేర్ లైక్ ముందు. దట్స్ గ్రేట్ యాక్చువల్లీ, గుడ్ ఐడియా. సో వాట్ ఈస్ ద సజెషన్ ఫర్ అనదర్ ట్రావెలింగ్ పర్సన్స్ లైక్ లో బడ్జెట్ లో బడ్జెట్ ఆల్వేస్ ప్లాన్. అండ్ ఇప్పుడు ఉంది కదా యూట్యూబ్ చూడండి, బిఫోర్ యూ గో కొత్త ప్లేస్ పోయే ముందర వాచ్ యూట్యూబ్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏమేమి ఉంది, ఎలా బడ్జెట్ ప్లానింగ్ చేసుకోవాలి. తర్వాత అది కూడా మీకు రాదంటే చాట్ జీపీటీ ఉంది. ఇప్పుడు చాట్ జీపీటీ ద్వారా మీరు ఇది ప్లాన్ చేసుకోవచ్చు, ఎలాంటి బడ్జెట్ కావాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, అంత ప్లాన్ చేసుకొని లో బడ్జెట్లో యూ కెన్ ప్లాన్ ఎవ్రీథింగ్. సో మీరంతా ఫ్రెండ్స్ రాలేదంటే ఎలా? అంతే కజిన్స్ ఓన్లీ. ఓకే, ప్లాన్ చేసి క్యాన్సిల్ చేసే వాళ్ళ గురించి మీరేం చెప్తారు? దాంట్లో అది నేనే ఇప్పుడు. అవునా? అవును, ఎందుకంటే ఇంట్లో నాకు పర్మిషన్, ఇంకా నేను ఎందుకంటే స్టూడెంట్ కదా, సో ఇంట్లో ఇంకా కొంచెం స్ట్రిక్ట్ కాబట్టి. యా బ్రో, మీరేమంటారు లైక్ ప్లాన్ చేసి క్యాన్సిల్ చేసే వాళ్ళ గురించి మీరేం చెప్తారు? లైక్ ఎలా చేస్తే బెస్ట్ అంటే? లైఫ్లో ప్లాన్ చేస్తే పోయాడు ఎప్పుడు. ఓకే, ఎన్నో కమిట్మెంట్స్ ఉంటుంది, సో అది చూసుకుని ఉంటాయి అయ్యేలే. ఒక 2 days మంత్లీ 2 days తీసేసుకుని పోయాడు అంతే. ఎవ్రీ మంత్ పోతా, ఎప్పుడు నేను ట్రావెల్లోనే ఉంటాను. ఓ నైస్. ఓకే, అంటే లైఫ్ ఇస్ పీస్. యా ఓకే, రైట్, థ్యాంక్ యూ. సో మొత్తానికి అయితే టోటల్ వీళ్ళు మొత్తం 6 members అనమాట. 6 members టోటల్ 3 vehiclesలో టోటల్ ట్రావెల్ చేస్తున్నారు. So that's great, bro. Right, nice to meet you. Inspiring to me, like yours. You have a good trip ahead of you. Yep. Safe travels. Thank you. And I hope you discover a lot of more culture and Sure. you travel much better. తమిళనాడులో ఏమే ఒరే We'll see you again. సేఫ్ ఇస్ Yeah. Take care. Thank you for that. Bye. Oh my Google mother. ఏమన్నా పని చేసావా? ఎక్కిచ్చేస్తావు కదా. I don't know, but I'll remember if you tell me. What's your mother's name? Shit. What a comedy. నేను మై గూగుల్ మదర్ అంటే అది రెస్పాండ్ అవుతుంది చూసినారా? పరిస్థితి ఏంటంటే తీసుకొచ్చేసి ఇరికిచ్చేసినది నన్ను. ఇలా రివర్స్ చేయడానికి ఆప్షన్ లేదు. ఎంత చిన్న రోడ్ అంటే చూడండి. సో ఈ చిన్న రోడ్డు తీసుకొచ్చేసి ఇలా ఇరికిచ్చేసింది గూగుల్. సో దీన్ని ఇప్పుడు నేను యూటర్న్ చేయాలి, ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నా. చాలా చిన్న ఉంది. ఇటు సైడ్ అయితే రైట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ అయితే చాలా డెప్త్ ఉందన్నమాట లోపలికి. రైట్ సైడ్ చాలా చిన్న ప్లేస్ ఉంది. ఇప్పుడు ఈ రోడ్లో నేను ఎట్లా యూటర్న్ చేయాలి? దగ్గర 10 kilometers రిటర్న్ తీసుకొచ్చేసింది. అండ్ లోపలికి ఏదో రాంగ్ రూట్ తీసుకొచ్చేసి తిప్పి పడేసింది. మై గుడ్నెస్. ఓకే, ఇక్కడ ఒక దారి ఉంది. ఫైన్ గాడ్, నైస్. మొత్తానికి అయితే ఈజీగా వచ్చేసాము. టేక్ ఎ రివర్స్. నో హెల్మెట్, నో ఎంట్రీ అంట. సో నైస్, ఫైన్. మొత్తానికి అయితే యూటర్న్ తీసేసుకున్నాము. మళ్ళీ గో బ్యాక్. సో రాంగ్ రూట్ వచ్చిందనమాట. మన గూగుల్ తల్లి స్ట్రైట్గా తీసుకెళ్లకుండా తీసుకొచ్చి తిప్పి తీసుకొచ్చి ఒక దగ్గర ఆపేసింది. అక్కడ డెడ్ ఎండ్ అనమాట. యాక్చువల్లీ అటు సైడ్ లేదు. సో లోకల్స్ని కనుక్కుంటే ఇటు కాదు, రాంగ్ రూట్ అని చెప్పారనమాట. సో లెట్స్ గో టు బ్యాక్. సో అదే మ్యాటరు. దగ్గర ఒక 30 kilometers బొక్క.
సో ఫైనలీ తిరుపతి వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయిపోయాం. రేపు నెక్స్ట్ బ్లాగ్లో కంప్లీట్ వాటర్ ఫాల్స్ మొత్తం మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లింక్ ట్రావెలర్.